जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ति नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमनरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द अस्मत्कार्य नमोऽस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्निपमाध्यमम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। जय वेदांत रमणार्य सद्गुरु प्रभु महाराज को जय। जय सद्गुरुदेवा। जय गुरु। जय गुरु। जय गुरु। जय गुरु। ఇదియే పరిపూర్ణంబు ఇక వేరే లేదు, ఇది వేదముల చేత నెరుగగా రాదు, ఇది భ్రాంతి రహిత సద్విదుల చేదిలియా పదిలా మౌచుండును నీకు పాషండ మతము మది నమ్మి వదులుకోబోకు పదుగురిలో దీని పక్వాము గనుచుము పదుగురిలో దీని పక్వాము గనుచుము వదలాజేతురు గాని వదలాక నమ్ముకొనుమో పదిలా మౌతుండును నీకు పాషండ మతము మది నమ్మి వదులుకోబోకు కొందరు ముద్రల గునుమందురెప్పుడు కొందరు లక్ష్యముల్ గురికాంచు మన్రు అందుకొందరు బల్కుచుందురు భూత అందు విచారించగాను తనుత్రాయమందు పరిశోధించగాను కొందరు సత్తు చిత్తానందైక్యమందు హంస ఎందు నటింపజేతురంతట నెరుకే మాయా అందు విచారించగాను తనుత్రాయమందు పరిశోధించగాను తెలియంగవలెనన్న తెలియజెప్పి తిని తెలివి మాలిన వారి తెలియజెప్పగను తెలియదు వారింత ధీమంతులైనా తెలుసుకో సూక్ష్మమిది అని తెలియక నున్న తెలుసోట సాధ్యము దీని
తెలుసుకో దీని లెస్స తెలియజెప్పి తీగాదా, తెలివి లోపాల శంక తెగదీసి తెగా వేసి, తెలుసుకో సూక్ష్మమిది అని తెలియక నన్ను తెలుసుట సాధ్యము దీని, తెలివి చేతను లెస్స తెలిసెడు వేళ, తెలివి లోపలి శంక తెగకుండెనేని, తెలియవేడుము నన్ను తెలియజెప్పెదను, తెలుపు మాటంచు ఇరులాను, వేడగా బోకు తెలివి చెరిచేదరంతాను, తెలియంగా లేని వారు తెలుపుటాలేమి నీకు, తెలివి నిల్పేరు తుదను, తెలివి దాట నివరు తెలుపు మాటంచుయురులాను, వేడగా బోకు తెలివి జిరి చేదరంతాను, ఒకరి చేతని దీని నొప్పుగా తనదు, సకల సంశయములు జనుదాక దినము, వికలత లేకుండా విన్నవారలకు అకలంకమైన మార్గము, ప్రాకటముగా నొకటై తోచును వినుము, ఒకరి చెవినుచు వేరొకరిని వెతుకుచున్నా, సకల జగముల తిరిగి సాధనాల తుదిగానరు, అకలంకమైన మార్గము, ప్రాకటముగా నొకటై తోచును వినుము, ఇదియు తెల్పుటకొక్కరిలలేరు సుమ్ము, ఇదియు సద్గురునికే విదితంబు దీని, కథమానవాళి కన్గొనగాలేరు, మదిలోన నమ్ము మీ మాట, సద్గురు ధ్యాన వదలకుందుము ఎచ్చోట, ఉదయాస్తమానముల నుచితముగాను దీని, పదిలంబు తోడా నుంచు పరిపూర్ణ బోధ ఇదియే, మదిలోన నమ్ము మీ మాట, సద్గురు ధ్యాన వదలకుందుము ఎచ్చోట. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై జై గురు. 201 పద్యము. 201 పద్యము. జై గురు. కప్పురము నిప్పు గలసే చొప్పున వెలిగి, అవల కండ్ల చూస్తుండగానే తప్పున కనరావు, అట్లనే ఇప్పుడు నన్ను బోధ నెరుగును బుద్ధిన్. మరికి జై గురు. శిష్య, ఏ విధంగా కర్పూరము నిప్పు రెండూ కలిసినచో కొంతసేపు వెలిగి పిదప అవి రెండూ కనరాకుండా పోవును, ఆ విధంగానే ఇచ్చట కర్పూరం వంటి నీవు, అగ్ని వంటి నేను. కర్పూరం అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి వస్తువు, అగ్ని అంటే జ్ఞానం రూపంలో ఉండేది, జ్ఞానానికి గుర్తుగా ఉండేది. ఆ రెండు దూరంగా ఉన్నంతసేపు మామూలుగానే ఉన్నాయి, దాని యొక్క ఉనికి దీని ఉనికి. అవి రెండు కలిసి మంట అయిపోయిన తర్వాత కాలిపోయిన తర్వాత రెండిటి ఉనికి, దీని రూపం లేదు దాని రూపం లేదు, ఏ విధంగా పోయిందో అట్లా మన ఇద్దరం కలిసి పరిపూర్ణ బోధ పద్ధతి చక్కగా విచారించడంతో మన ఇద్దరుకున్నూ మునుపున్న ఎరుక లేకపోవటయే బోధ యొక్క విచారణ అని నీవు నీ బుద్ధి అందు బావుగా ఎరుగుము. నీవు కూడా ఈ విచారణ ఎరిగిన తర్వాత
నీవు నేను అనే ఉనికి లేనిదని కలలో తోస్తున్నటువంటి జగత్ అనబడేది ఏదీ లేదని, ఉన్నది ఒక్కటేనని ఎరిగిన తర్వాత, నేను ఉనికి నా ఉనికి ఇద్దరిది ఉనికి లేకుండా అయిపోయిన తర్వాత ఏమీ లేదు ఆడింకా గుర్తు. అది ఎట్లనగా శిష్యుడువైన నీవు, గురువైనటువంటి నేను, మనిద్దరము కలిసి ఈ పరిపూర్ణ బోధ బాగుగా విచారించినచో, ఆ బాగుగా విచారించినంత కాలము ఆయన గురువుగాను, ఈయన శిష్యుడుగాను. శిష్యుడువైన నీకు నేను శిష్యుడినని అనుటకు, మరి గురువైన నాకు నేను గురువునని అనుటకు, మనకిద్దరికీ మునుపున్న ఎరుక లేదు కదా. మునుపుండే ఎరుక అంటే ఎరుక ఏదైతే గుర్తుందో గుర్తించేది. ఆ గుర్తించే దానితో ఉనికిని గుర్తించినాళ్ళు అన్నాం, నువ్వు శిష్యుడు నేను గురువు అని. ఇద్దరం రహితం అయిపోయిన తర్వాత లేనెరుకలో నుంచి వచ్చి నేను బోధించా, నువ్వు లేనెరుకే లేనిదని తెలుసుకొని రైతుడు అయినావు. ఇంక అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఎరుకే లేకపోయిన తర్వాత నీవు నేను ఇద్దరం భౌతికంగా ఉన్నప్పటికీ దాంట్లో గుర్తించేది లేదు కాబట్టి, గుర్తించేది తొలగిపోయింది కాబట్టి, అశరీరులుగా ఉన్నట్టుగా ఇద్దరం అశరీరులు, ఏది గుర్తించేదో అది లేదు. భౌతికంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ మనం గుర్తించే స్థితి లేదు. గుర్తించేవాడు లేకపోతే గుర్తించేది లేదు. ఆ విధంగా ఎగిరిపోయిన పిదప నిన్ను నీవు నన్ను నేను, నిన్ను నీవు నన్ను నేను ఏ విధంగా ఎరగగలము? ఎరగాలంటే గుర్తు ఎరిగేదే కదా ఎరిగేది. కాబట్టి ఎరుకే పోయింది, ఎరగలేము కదా. కావున కర్పూరం నిప్పు కలిసి కొంతసేపు వెలిగి ఆ పిదపను రెండును ఏ విధంగా కానరాకుండా పోవునో, అట్లా విచారణ పిదప ఈ విధంగానే నీవు నేను కలిసి బోధ విధానం విచారించి ఆ పైన మన ఇద్దరము లేకపోవటే బోధ యొక్క ధర్మం అని నీవు నీ బుద్ధితో ఎరుగుము. నీ బుద్ధితో నువ్వు ఎరుగు. దీవించి ఇస్తే నే నీ సేవించిన సేవ మెచ్చి చిత్తములోనన్ కావించుమెప్పుడు గానము భావించిది ముఖ్యమనుచు పావనశీల. ఓ శిష్య, పావనమైనటువంటి గుణం కలిగిన వాడా, నీవు నాకు చేసినటువంటి సేవలకు చిత్తంలో నేను మెచ్చి నీ మనసు బాగా తరచి చూసి నీ యొక్క మనసు అంతా దీని మీద ఉందని చెప్పి నువ్వు నాకు సేవలు చేసినందువల్ల నువ్వు దాన్ని పొందడానికి అర్హుడు అని భావించి నీ మనసును ఎరిగి నేను ఈ అచల పరిపూర్ణ బోధకి అర్హుడివని నీ అందు దయదలిచి నీకు ఈ ఘనమైనటువంటి గురుబోధన అంతా వివరించిన. ఈ బోధన నువ్వు ఆశాంతం విని దీనందు గల మర్మం అంతా గ్రహించితివి కదా. ఇంకా సకల శాస్త్రమును మదించి తీసిన సారమే ఈ పరిపూర్ణ బోధ. ఇది బోధలకెల్లను గురువు అయినటువంటి బోధ. ఈ బోధ ఒక్కటే జనన మరణ వేదన బాపుతుంది. ఈ బోధలో మళ్ళీ ఇతర బోధల్లో లాగా ఏదైనా భ్రాంతిని నిలపడమో, ఇతర బోధల్లో లాగా మళ్ళీ తాత్కాలికంగా వచ్చేటువంటి మోక్ష స్థితిగా తిరిగి రానటువంటి ముక్తి ఇది ఈ బోధ చెప్పేది. కాబట్టి ఈ బోధే సత్యమైందని భావించి ఎల్లవేళయందు మరువకుండా గానం చేయము. గానం చేయమంటే పాడుకుంటూ ఉండు, స్మరణ చేయము. ఈ బోధన ప్రతిదినము సచ్చిన దాకా నిద్ర వచ్చిన దాకా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని స్మరణ చేయుచుండు. ఎందుకంటే వ్యవహారార్థం శరీరం పనిచేస్తూనే ఉంటుంది. శరీరం మరణించే వరకు ఇది తనకు సంబంధించిన దైనందిన కార్యక్రమాలు ఇతరవో చేస్తూనే ఉంటుంది, తిరులాడుతుంది, తన బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు నిరంతరము ఇది గుర్తుపెట్టుకోనుండు, వ్యవహరిస్తున్నదంతా కేవలం లేనిదే, కళలో జరుగుతున్నటువంటి వ్యవహారమే జరుగుతోంది అనే భావనతో నీవు గుర్తెరిగి ఉండము అని చెప్తున్నాడు ఇక్కడ శిష్యునికి. అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుకతోడం తన గురునితోటి విజ్ఞాపన ఈ రీతిగా నర్చే పటువాక్ ప్రౌఢిన్. సద్గురువు పైన వివరించిన విధంగా అనగా మొదటి నుంచి
ఈ పద్యం వరకు సద్గురువు శిష్యునికి వివరించిన ఈ అచల పరిపూర్ణ పదాన్ని అర్థం చేసుకోవాలి. పైనంతా చెప్పుకుంటూ వచ్చినటువంటి బోధని అచల పరిపూర్ణ బోధను, ఆ బోధందు గల ధర్మ మర్మములను అన్నింటినీ శిష్యునికి విశదపరిచిన తర్వాత శిష్యుడు ఆ బోధన మనసిచ్చి విని దానందు గల ధర్మమర్మములను చక్కగా గ్రహించిన వాడై అతిశయించినటువంటి ఆనందంతో తన గురిని తోటి విజ్ఞాపన రీతిగా మృదువాక్యములచే కింది విధంగా పలుకుతున్నాడు. ఈ సద్గురు అంతా ఈ ముందు చెప్పిందంతా వివరించిందంతా కూడా ఆ బోధలోని ధర్మమర్మాలన్నీ వివరించాడు. అయితే ఈ విధంగా ఈ పద్యాలు ఒకటో దానికి అటు నుంచి దాంట్లో ఉండేటువంటి మర్మ విషయాలు, కందార్థాల్లో ఉండే మర్మ విషయాలు ఇవన్నీ చదువు వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారు. కొంతమంది చదువు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు భావ పరిస్థితిని ఎరిగి గురువులుగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. గత కాలంలో అనేక మంది దాని మీదనే దృష్టి పెట్టి దాని మీదనే కేంద్రీకరించి దాంట్లో లీనమైపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఆ విధంగా ఆ భావస్థితిని పొంది వాళ్ళ శిష్యులకు బోధించేవాళ్ళు. కందార్థములు ఒకవేళ నోటికి అవన్నీ రాకపోయినప్పటికీ అనుభవరీత్యా ఏ విధమైనదో దాన్ని ఎరిగించుతూ ఏవైనా తత్వాలు పాడటం వచ్చింటే కనుక వాటిని మాత్రమే చెప్పుకుంటూ తత్వాలు మాత్రమే చెప్పి తత్వాలతోనే బోధ ఎరిగించే వాళ్ళు కూడా ఉన్నారు. నా కొరకు కష్టపడితిరి మీకై మీరిటకు వచ్చి మిము ఒకటుట కాకోదరేషుడో పండా కార్యము నా తరంబే యచల మనస్కా. చెప్తున్నాడు శిష్యుడు, సద్గురుదేవా, ఈ భూమి మీద మా బోటి వారి జనన మరణ వేదనం బాపి పరమశాంతి కొరకు కలిగించడం కొరకై తమకై తాముగా ఇటకు వచ్చి అనేక కష్టములు నష్టములు కోర్చుకొని మా శుద్ధ నిర్గుణతత్వ కందార్థరులు మరియు పరమతత్వ కందములు రాసి సరాక్షరోపాధ్యాయుదోషరహిత పరిపూర్ణ బోధనం మాకు వివరంగా విశదపరిచిరి. అనేక మందికి చూడండి ఇప్పుడు ఈయన రాసినటువంటి దాంట్లో సులభమైనటువంటి వాడుక పదాలు ఉపయోగించి పెద్ద సంస్కృత సమాసాలు విడదీసుకోలేనటువంటి పదాలు ఇట్లాంటివన్నీ ఏమీ రాయకుండా సులభ శైలిలో బాగా సులభంగా అర్థమయ్యేటట్టు కందార్థ ధరువులు కందా పద్యాలు ఈ రెండు కూడా రాసి మాకు వివరముగా విశదపరిచితిరి. ఎందుకంటే ఇక్కడ భాగవత్ కృష్ణదాసు ఆయన శిష్యునికి చెప్పుకున్నట్టుగా శిష్యుడు గురువుగా రెండు పాత్రలను పోషించి ఇక్కడ ఆయనే రెండు పాత్రలు శిష్యుని మనసులో ఉండేది, గురువు శిష్యుని మనసు ఎరిగి చెప్పిండేది అని చేశాడు. అట్లా అనేక మందికి కూడా మళ్ళీ ఇప్పుడు ఈ తరంలో చెప్పుకుంటున్న వాళ్ళకి ఆయన ఎప్పుడో 150 ఏళ్ల క్రితం ఆయన తర్వాత ఆయన శిష్యులు శిష్యుని శిష్యులు అనేక మంది ఇప్పుడు తయారై ఉన్నారు. అందరికీ కూడా ఒక గొప్ప గ్రంథాలు 2 గ్రంథాలు గొప్పవిగా ఎప్పుడైనా కూడా భగవద్గీత మళ్ళా ఉత్తర గీత ఉన్నట్టు దాంట్లో విశదపరిచినటువంటి అంశాలు అట్లా దీంట్లో దీన్నంతటినీ విశదపరిచిన అంశాలన్నీ కందార్థాల్లో ఉండేటువంటి భావమంతా కందాలు లేకొచ్చేటట్టు చేసి మాకు అందించిపోయినారు. మమ్మల్ని అందరినీ ఈ విధంగా పరమశాంతి కలిగించి ఈ జనన మరణ వేదను తొలగించే కోసమే మీరు చేసిపోయినారు. కాబట్టి మిమ్మల్ని అచల మనస్క అని అన్నాడు. అచల మనస్క అంటే మనస్సు ఎటువంటిది అయిందంటే అచలంగా చలించకుండా అయిపోయినటువంటి అచలం ఏ విధంగా ఏ దానికి కారణం కాదు, ఏ విధంగానూ చలించదో ఆ విధమైనటువంటి మనసు కలిగినటువంటి మేము పొగటకు 1000 శిరస్సులు గల ఆ ఆదిశేషుడే చాలడు, నేనంతటి వాణ్ణి నేను పొడగడానికి తరమా అని శిష్యుడు గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు. తల్లివి తండ్రివి ధాతవు వల్లభుడవు బాంధవుడవు వసుధీషుడవున్ తెల్లమిగ దేవుడవు నీ వల్ల గదా ఇట్టి బోధ వర్తన వినుటల్. సద్గురుదేవా, నా యందు దయ ఉంచి నాకు ఈ పరిపూర్ణ బోధనకు బోధించి నా జననమరణ వేదన బాపి నాకు పరమశాంతిని కలిగించితిరి. కావున దేవా, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే దాతవు, నీవే వల్లభుడవు,
మిత్రుడవు, నీవే చుట్టము, నీవే రాజువు, సర్వము నీవే. ఇంత ఎలా ఇన్ని రకాలని చెప్పడం ఎలా? తల్లి, తండ్రి, దాతవు, వల్లభుడు అంటే భర్తవు లేదా ప్రభువు, మిత్రుడవు, చుట్టము అంటే బంధువు, రాజువు, అధిపతివి, అన్నీ నీవే, సర్వము నీవే. ఇన్ని రకాలు ఎలా? నీవే నా పాలిటి దైవం. నీ వలనే కదా నాకు జనన మరణ వేద అనేది పోయి ఈ పరిపూర్ణ బోధన నేను వినుట, ఈ భావమును నేను గ్రహించడం జరిగినది మీ వల్లే కాబట్టి మీరే ఇంక నా పాలిటి దైవం. అని శిష్యుడన్న మాటకు మనమున హర్షించి గురుడు మరి ఇట్లనియన్, వినవో ఈ శిష్యరాయా, విని నా కోరికను తీర్చ వేడుక అయినన్ అని ఆ విధంగా పైన చెప్పినటువంటి 2 పద్యముల్లో సద్గురువు గురించి శిష్యుడు చెప్పిండేది విని ఆ గురువు యొక్క మనసు హర్షించి శిష్యునితో ఇట్లా అంటున్నాడు: శిష్యోత్తమ, శిష్యుల్లో ఉత్తమమైన వాడా, నీ మనసునందు వేడక అయినచో, నీకేదైనా ఒప్పిదమైనచో నా కోరిక తీర్చము అని మళ్ళీ గురువుగారు కోరిక వెల్లడిస్తున్నారు శిష్యునితో. నువ్వు ఎంతగా పొగిడావు ఆ 2 పద్యాల్లో, నేను కోరేది ఏంటంటే ఆ కోరిక ఏందో కింద పద్యంలో చెప్తున్నాడు. చెప్పన్నా. నే చెప్పినట్ల చెప్పరా, నే చెప్పిన బోధలస్స నీ కతికుంటే, నే జూతు నీ చమత్కృతి రాజిత సుగుణైక సారా రమ్య విచారా. శిష్య, బావుగా విచారించగలిగినటువంటి బుద్ధి కలిగిన వాడా, నేను నీకు మొదటి నుంచి ఇప్పటి వరకు విశదపరిచిన ఈ అచల పరిపూర్ణ బోధను నువ్వు చక్కగా విని ఉంటే, ఇదంతా నీకు అవగాహన అయ్యి ఉంటే, ఈ బోధ నీ మదికి చక్కగా అత్తుకొని కనుకుంటే, ఈ బోధను నీవు చక్కగా విచారం చేసి ఉంటే, ఈ విచారణలో భాగంగా నువ్వు కేవలం వినడమే గాక నీ మదిలో మళ్ళా తర్కించుకొని దీన్నంతటినీ నీ మదిలో విచారణ చేసుకొని నీవు మళ్ళా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి వాడవై, భావాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడవై ఉంటే, ఈ బోధ నీ మదికి బాగా చక్కగా అత్తుకొని ఉంటే, బాగా అతికింటే, ఈ బోధను నీవు చక్కగా విచారం చేసి ఉంటే, ఈ బోధపై నీకు పట్టు కలిగి ఉంటే, మళ్ళా విచారణ చేసి మనసుకు అవగతమై మళ్ళీ దాని మీద పట్టు కలిగి నేను నీకు చెప్పిన రీతిగా ఈ బోధను నాకు చెప్పవలేను. నేనే విధంగా చెప్పాను నీకు, అదే విధంగా నువ్వు నాకు చెప్పు. నీ నేర్పుని నేను చూస్తా. నీకు అంత సామర్థ్యం ఉందా? ఒకవేళ పదాలతో చెప్పగలిగినటువంటి ఆ పోకడ కలిగి వాక్చాతుర్యం కనుక లేకపోయినప్పటికీ కనీసం దాని భావాన్ని చెప్పగలిగే విధంగా ఉంటారు కాబట్టి, బాగా అర్థమై ఉంటే, నీకు బాగా మతికి అతికిందో లేదో 4 మాటలు చెప్పి వివరించగలిగినా కూడా అతికిందపై తెలుసుకున్నాడు అని నాకు అర్థమవుతుంది. ఈ బోధను నీవు చక్కగా విచారించావో లేదో కూడా, ఈ బోధపై నీకు పట్టున్నదో లేదో కూడా నాకు తెలుస్తుంది అని నేను బావుగా గ్రహించి ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరిస్తా. ఒకవేళ నువ్వు చెప్పే విషయంలో ఎక్కడైనా అంటే వాక్యాల పరంగా చెప్పే నోరు తిరగకుండా ఉండే పదాల పరంగా అట్లా కాదు, అవి చెప్పాల్సిన పనిలే. భావం నీకు అర్థమైందో లేదో చెబితే ఎక్కడైనా భావంలో తేడాలు కనుకుంటే దాన్ని నేను సరిచేసి నువ్వు ఇట్లా చెప్పాలప్పా మళ్ళాను అని అంటే, నువ్వు మళ్ళా శిష్యులకు బోధించదలిచినా కూడా నువ్వు ఏ విధంగా బోధించాలి అని ఒకవేళ నువ్వు చెప్పే దాంట్లో ఏమైనా భావంలో తేడా ఉంటే దాన్ని నేను సరిచేయగలుగుతా. గురువు కాబట్టి, ఈయన బోధించాడు కాబట్టి నీకు ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నట్టువైనా లేదా నీ భావనలో నువ్వు పొరపాటు పడి ఉన్నప్పటికీ అట్లాంటివైనా సరే నేను సవరిస్తా. ఏంటివని ఉంటే ఆ లోటుపాట్లన్నీ సవరిస్తా. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా కూడా నీకు శిష్యులు కలిగినప్పుడో, లేకపోతే కొంతమంది ఎవరైనా నిన్ను కోరినప్పుడో, చెప్పమన్నప్పుడో, కొంతమంది శిష్యులు ఎన్ని సంవత్సరములు గురు సేవ చేసి బోధ విన్నను
ఆ బోధన గల ధర్మ మర్మములు గ్రహించకుండా ఉన్నారు. కొంతమంది ఎన్నో రోజులు సేవలు అయితే చేస్తూ ఉంటారు కానీ, బోధ వింటూ ఉంటారు కానీ, ధర్మ మర్మములు గ్రహించుకున్నారు. అంటే వింటున్న దానిపైనే ఏకాగ్రత లేకుండా గనక ఎన్ని సంవత్సరాల తరబడి వింటున్నప్పటికీ దాంట్లోకి మనసు పెట్టకుండా విన్నట్లుగా అట్లా. ఇప్పుడు మా ఇంట్లో బోధ జరిగేది నిరంతరము. వాళ్ళ పని వాళ్ళది. వాళ్ళు 9 గంటలకంతా హాజరయ్యేవాళ్ళు. 11 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఆడ మంచం వేసుకొని ఆడ దాని మీద ఒక పరుపు వేసుకొని పడుకునేవాళ్ళం. నిద్ర లేక వెంటనే జారిపోయేవాళ్ళం. ఏదో వాళ్ళు నిద్ర పట్టే వరకు కొద్దిసేపు వినగలిగింటాం అంతే. ఎందుకంటే అప్పటికి బోధలోకి రాలేదు. అప్పుడు బోధ కోసం ఉద్దేశపూర్వకంగా వినలే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా గురువు దగ్గర చేరి బోధ పొందావు, మంత్రోపదేశం పొందావు కాబట్టి ఎట్లుండాలి నీ మనసు అంటే, దాని మీదనే గురి ఉండాలి. ఇంక వేరే విషయం కాదు. అన్ని విషయం ఏమి ఎక్కకుండా మెదడులోకి అదే వింటున్నంతసేపు. ఇప్పుడు కార్యక్రమం జరుగుతోంది. వింటున్నోళ్ళు 29 మంది ఫోన్లు ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడ వింటున్నారో, ఏ పని మీద ఉన్నారో తెలదు కదా! వాళ్ళు దీని మీద బోధ మీదే వింటా ఉండొచ్చు. ఓయేమో మాకు బోర్ కొడతాంది, నిద్ర కూడా వస్తాంది అబ్బో చాలా సేపు చెబుతుంటే అర్థం కావట్లేదని భావంతో కూడా కొందరు ఉన్నట్లుగా నిన్న చెప్పారు మన సభ జరిగినప్పుడు. ఇంక మరి దాని మీద మనసు పెట్టింటే అర్థం కాకపోయినప్పటికీ ఒక రోజుకి కాకపోయినా సంవత్సరాల తరబడి అనేక గ్రంథాల్లోటివి సులభంగా విడమర్చినటువంటివి తెచ్చి చెప్తూ ఉన్నాం. దాంట్లోకి మనసు పెడితే అర్థమవుతుంది. ఆ భావం వెంబడితే పోతూ ఉంటే అర్థమవుతుంది. మళ్ళీ ఆన్ చేసుకొని ఉండి దాంట్లో ఏదైనా పాట వస్తుందిలే అని పాట వచ్చినట్టుగా ఈ చెప్తూ ఉంటే వింటూ ఉంటే కాదు. దీని యొక్క భావం వెంబడి మీరు ఏకాగ్రతతో ఉండి కాసేపు మళ్ళా కాసేపు పోయిన తర్వాత బాహ్య ప్రపంచ విషయాలు లేకపోతారు కాబట్టి తెల్లారిన తర్వాత ఈ కాసేపు అయినా దీని మీద పెట్టి ఉంటే వినుకుంటూ పోతే ఇందులోని అంశం మీ బోధలేకి మీ భావనలోకి చేరుతుంది. భావనలోకి చేరితే ఇక ఒకసారి భావనలోకి చేరిన తర్వాత అది అట్లే నిలిచిపోతుంది. కాబట్టి ఎంతకాలం విన్నా ధర్మమర్మములు గ్రహించలేక సేవ చేసుకుంటూ ఉంటారు. గురుని యొక్క భావమును గ్రహించలేక ఉన్నారు. గురుని యొక్క భావాన్ని గ్రహించలేకుండా ఉన్నారంటే వాళ్ళు బాగా వాళ్ళ సందేహ నివృత్తి పొందుకోవడం, అడగడం, తెలియజెప్పించుకోవడం, మనసులోకి చేర్చుకోవడం అనే పనులు చేయట్లేదు అని అర్థం. కాబట్టి చెప్పనేర్చిన మనుషులే ఈ బోధన గల ధర్మమర్మములు ఎరుగువారు. ముందు విననేర్చితేనే మళ్ళీ చెప్పనేర్చేది. విననేర్చుకుంటే చెప్పనేర్చడం అనేది అసంభవం. అది బాగా వినగలిగి భావనలో హత్తుకోగలిగితే ఈ పద్ధతిలో కాకపోతే ఇంకో పద్ధతిలో అయినా చెప్పగలుగుతారు మీరు వినగలిగి ఉంటే. కాబట్టి అయితే శిష్యుని భ్రాంతిరాహిత్యం కాకుంటే గురువులదే జాడ్యం అని దీక్షితుల వారు అన్నారు. శిష్యునికి భ్రాంతిరాహిత్యం కాకపోతే ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువులదే ఇది జాడ్యం అంటే ఆ గురువే ఏ పద్ధతిలో చెబితే ఏ రీతిలో చెబితే అవగాహన కుదిరించుకోగలడో ఆ శిష్యుని యొక్క భావస్థాయిని బట్టి తాను సులభంగా మామూలు విషయాలతో పోల్చైనా చెప్పగలిగేటట్టు అవగాహన చేపించేటట్టు ఉండాలి ఎవరు చెప్పే గురువు. కాబట్టి గురువుకు కూడా అందరికీ గ్రాంధిక పద్ధతిలోనూ అందరికీ పూర్తి లోతైన కఠినమైనటువంటి భావజాలంతోనూ చెప్పడానికి వీల్లేదు. అట్లా చెప్తే అందరూ కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకు అనుగుణమైన స్థాయిలో గురువు కూడా చెప్పగలిగేటట్లు ఉండాలి. అని గురుడు తనను బల్కిన విని శిష్యుడు లేచి మ్రొక్కి వినుతించి ముదంబుల చెప్పదొనగే మునుత వినినట్లుగా గురుని మదికి వేడుక దోపన్. సద్గురు శిష్యుని ఉద్దేశించి అచల పరిపూర్ణ బోధను మును తాను వివరించిన విధంగా తనకు వివరించమని పలగ్గా ఆ వాక్యములు శిష్యుడు విని లేచి సద్గురునికి ద్వాదశ నమస్కారాలు చేసి గురుని మృదువాక్యములతో పొగిడి మునుతా గురుని నోట విన్న విధంగా పరిపూర్ణ బోధను సద్గురుని మదికి ఆనందం కలుగు విధంగా వివరించుట మొదలుపెట్టాడట. ఇంక ఇప్పుడు గురువు చెప్పాడు కదా, నువ్వేమేమి విన్నావో అదంతా ముందు నేనే విధంగా నీకు చెప్పాను, నీకు ఆ భావం ఏ విధంగా అర్థమైందో మళ్ళీ అవగాహన అయిందో నువ్వు నాకు మళ్ళీ చెప్పు ఇప్పుడే
దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే నేను సవరిస్తాను అని చెప్పినందువల్ల ఆయన చెప్పడం మొదలుపెట్టాడంట శిష్యుడు. శ్రీ భాగవత కృష్ణప్రభుల వారు మొదటి నుంచి ఇప్పటి వరకు విశదముగా వివరించినటువంటి అచల పరిపూర్ణ బోధను శిష్యుడు తెలిపిన రీతిగా మనకు క్లుప్తంగా వివరించుతున్నారట. శిష్యుడు ఏ విధంగా తెలిపాడు మళ్ళాను అని. నే మొదలు లేని మేనును నా ముచ్చట స్వప్నమనుచు నమ్మదగుచుమి నే మేలుకొన్నలేనని నా ముచ్చట నేను నిల్వనరగడి అయినన్. నేను మేనుడు విచారణ చెప్పాడు ఇక్కడ. సద్గురుదేవ, నేను మొదలు లేని మేనును, నేను మొదట్లో లేని ఈ శరీరాన్ని లేకనే ఉన్నటువంటి శరీరాన్ని అని అనగా మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని. నేనేమో జడము, అజడమేమో నేనని పలుకుతున్నటువంటి చైతన్యం. ఈ రెండు కలిసి నేనని ఎన్నబడును. ఈ రెండింటినీ కలిసి రెండు శరీరం అనేది ఆవరణగా ఉంది. అందులో ఉన్నటువంటి వాడేమో చైతన్య స్వరూపుడుగా ఉండి ఆత్మస్వరూపుడుగా ఉండి దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. రెండు కలిసి ఉన్నాయి. అది ఉంటేనే దీనికి ఆశ్రయం ఇచ్చింది, ఇది ఉంటేనే అది నడవగలుగుతుంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది, దాన్ని నడిపించేది. అది మోటార్ అయితే దానికి నడిపించేటువంటి శక్తి కలిగించినటువంటి కరెంట్ అనుకోండి. ఆ విధంగా జడంగా ఉండే శరీరంలో ఉన్నటువంటి చైతన్యం కలిపి నడిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు కలిసి నేను అని అనబడును. ఈ రెండు కలిసే నేను అని అంటుంటే నేనని పలుకుతున్నది ఒకటి, తన శరీరాన్ని చూసుకొని తన శరీరంలోనే ఉండి శరీరంతో సహా నేనని పలుకుతోంది. ఇది స్వప్నానందమే. ఆ స్వప్నానందమైన స్వప్నంలో కలిగేటువంటి అవస్థ ఏదైతే ఉందో ఆ అవస్థల్లో నువ్వు పొందేటువంటి భావాలు దాంతో వస్తాయి. స్వప్నంలో కలుగుతున్నటువంటివే ఇవి. నేనని పలుకుతున్నది కానీ, కలుగుతున్న ఆనందం కానీ, దుఃఖం కానీ, ఏ భావస్థితికి పొందినప్పటికీ కూడా స్వప్న అవస్థలో పొందేటువంటివే ఇవన్నీ. అనగా లేని నా రాకడే స్వప్నానందం. నేను వచ్చినాను నేనని భావిస్తున్న లేని నా రాకడ తెలుసుకుంటే, నేను లేనని తెలుసుకునే వరకు ఈ స్వప్నానందంలో, అంటే స్వప్నంలో వచ్చి మెలకు వచ్చే వరకు ఏ విధంగా స్వప్నంలో కలిగిన విషయం ఆనందం కలిగించిందో, మెలకు వచ్చిన వెంటనే ఆ ఆనందం లేదు. అంతసేపు స్వప్నం కన్నంతసేపు కన్నావు, ఆహా ఎంత హాయిగా ఉంది, ఆ స్వప్నంలో వచ్చిన అంశము నీకు ఆనందాన్ని కలిగించింది. నిజానికి మేల్కొని చూస్తే లేదు. ఈ నేనని పలుకుతున్న నా లేకనే వచ్చినట్టు నా రాకడను నేను చూసి నా ఉనికితో నేను ప్రవర్తిస్తున్నాను. అయితే సద్గురువు పూని పరిపూర్ణ బోధను తెలిపిన తర్వాత, పరిపూర్ణం పూని తెలిపి ఆ పరిపూర్ణం సద్గురువు పూనుకొని తెలపకపోతే ఆ పరిపూర్ణం నాకు కలిపి మృషైని ఎరిగించిన తర్వాత నేను ఆ రెంటిని ఎరిగి, పరిపూర్ణం అనేది ఒకటి ఉంది, అది అచలంగా అంటే చెల్లించకుండా ముళ్ళుగుచ్చ సందు లేకుండా అంతటా ఉండి రాకడ పోకడలు లేకుండా మరొక దానిని సృష్టించకుండా మరొక దానిని గుర్తించకుండా ఉంది. దాన్ని సద్గురువు తెలిపాడు. ఆ పరిపూర్ణంలో నా కలిమి మృషయని, ఆ పరిపూర్ణంలో నేను లేను లేకనే వచ్చినటువంటి ఒక కళ వంటి దానిని, కళ ఏ విధంగా మూలం లేకుండా వచ్చిందో అట్లా నా మూలం లేకుండా వచ్చినటువంటి నేను లేనిదని ఎరిగించిన తర్వాత ఆ రెంటిని ఎరిగి, ఆ పరిపూర్ణమునందు నా ముచ్చట మృషయని, ఆ పరిపూర్ణం తప్ప ఇంకోటి లేదని, ఇది కేవలం ఓ సుదీర్ఘమైనటువంటి కళగంటోందని, ఆ కళ నుంచి మెలకువ చెందిన వాడినే గురువాక్యం చేత, మామూలు కళలో ఏ విధంగా అది లేనిదని తోచిందో అట్లా గురువాక్యం చేత ఇది కూడా లేనిదని తోచి ఉన్నది పరిపూర్ణమేనండి, ఆ కళ నుంచి నేను మేలుగాంచినచో అప్పుడు ఈ జగత్ అనేటువంటి నేననేటువంటి ఈ ప్రపంచం అనే కళలోంచి నేను కనుక మేలుగాంచినచో నేను అరగడి అయినను నిలవకుండా పోదును. నేను ఒక నిమిషమైనా కూడా నిలవకుండా పోతాను. నేను అటువంటి గడియ కూడా, అంటే ఉండడానికే లేదు, క్షణం కూడా భావనలో లేదు. ఇంకా నేననేది కళ, ఈ కలుగుతున్నటువంటి కళ, ఆ కళలోంచి నేను గురువు చేత మెలుకంచబడినా.
ఇది లేనిది అది ఉన్నది అనేది గుర్తెరిగి నేను కళ్ళలోంచి మేల్కొన్నా అని చెప్తారు. లేని లేక వచ్చిన నేనేగిన నుండు బయలు నేనెరుగను ఈ నేనుండి దాన్ని గనుగొని నేనేగితే మరల పుట్టనిక నెన్నటికి. సద్గురుదేవా, లేని నేను మూలం లేకనే వచ్చిన. నేను ఉన్నానని భావిస్తున్నది కలగాను, లేకనే తోచినది కాబట్టి నేనున్నది జగత్తున్నది అనే భావన. కాబట్టి మూలం లేకనే నేను వచ్చినను, మూలం లేకుండా పోయినను, సూదిమోపన సందు లేక దేశకాల వస్తుభేదం లేక చెల్లించక అంతటా నుండి ఏకమై ఉన్న బయలును మాత్రం నేను ఎరుగను. ఆ బయలు ఉన్నదే బయలు ఇది లేనిది అని ఎరగడానికే ఇంత విచారణ చేసిన తర్వాత దేశకాల వస్తు భేదములు లేకుండేది ఎప్పుడు నేనున్నా, నేను లేకపోయినా, నేను రాక మునుపు కూడా ఉంది. ఇప్పుడు నేను లేకున్నా నాకు మూలం లేదని నా మృష, నేను మృషయని నన్ను నేను రహితపరచుకుంటే మళ్ళీ అది ఉన్నదనే భేదం ఉన్నదనేది కూడా లేదు. ఇంకా అది ఉన్నది అని చెప్పేది కూడా నేను ఎరగను. ఎరుగేదంతా కూడా ఎరిగినంతసేపు దేన్ని ఎరిగినప్పటికీ, మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని ఎరిగి జగత్తుని ఎరిగినప్పటికీ, లేదా ఇది లేనిదని తెలుసుకొని మళ్ళీ అది ఉన్నదని ఎప్పటికీ అప్పటికీ అదే రీతిగా ఉన్నదని దాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఆ తెలుసుకుంటున్నది అంతా కూడా ఎరికే. ఆ ఎరికే నేను లేకుండా పోతే ఇక నేనుండేది ఎరగను, నేను లేనిది ఎరగను, అది ఉన్నది కూడా ఎరగను. అయితే సద్గురు సూచన చే ఆ బయలుని నేను ఉండచూచి, అంటే సద్గురు సూచన చేత ఆ బయలును ఉండచూడటం అంటే కన్నుతో చూసేది కాదు కాబట్టి అది భావనలో ఊహాత్మకంగా తెలుసుకోవాల్సిందే తప్ప దాన్ని ఏ విధంగానూ వివరించబడో లేదా ఏ రకంగా కూడా ఎరగబడేది కాదు కాబట్టి దానికి కేవల భావన చెందాల్సింది కాబట్టి అది దాన్ని భావిస్తే ఆ బయలందు నా కలిమే లేదు, నేనున్నదే లేదు, నేనున్నదే మృషాన్ని భావించి నేను లేకుండా పోతే ఇక నేను లేకుండా పోతే నేను లేకుండా అంటే ఏది గుర్తిరిగేది ఉందో అది లేకుండా పోతే ఆ జ్ఞానం లేకుండా పోతే ఆ జ్ఞానమే నీతోని ఉన్నట్టుగా నిన్ను కర్తగా మార్చి నీతో కర్మలను చేయిస్తున్నది కూడా ఆ జ్ఞానమే. కాబట్టి అది పోయిన తర్వాత నేను లేకుండా పోయిన తర్వాత నాకు కారణ వస్తువు మళ్ళీ జన్మ కలిగించడానికి లేకుండా పోయింది కాబట్టి నేను మళ్ళా ముట్టుపడి వల్లే తిరిగి పుట్టను. లేని నా రాకపోకలు దేనందున తోచబడునదే బయలు సుమి దానిని గురుకృప చేయగని నేనేగిన రాను పోను నిజమెన్నటికి. ఇక్కడ మళ్ళా మేను బయలు 3 విచారణ చెప్తున్నాడు సద్గురుదేవా. లేని మేనైనటువంటి నేను లేని ఈ మేనులో ఉండి నేనని పలుకుతున్నటువంటి మూలం లేకుండా ఉన్నది దేనందు పుట్టుకిట్టు సున్నాడని తోచబడుతున్నదో, దేంట్లో పుట్టికిట్టు చుట్టున్నది ఈ ప్రపంచంతో సహా ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం మరియు దాంట్లో ఉండే జీవులుగా భావించే నేను నువ్వు అందరము కూడా ఇవన్నీ దేనందు తోచబడుతున్నాయి. ఈ జగత్తుగా భావించేది నిజానికి లేదనుకో, లేనిదే మూలం లేకుండా వచ్చి ఏర్పడింది. ఏర్పడడానికి కారణమైనదేమో సంకల్ప స్వరూపంగా వ్యక్తమై అంతకుముందు అవ్యక్తంగా ఉన్నదే వ్యక్తమై మళ్ళీ కార్యరూపం ధరించినటువంటి స్థితిలో ఉంది. దాంట్లో నేనున్నాననే భావనతో నేను నా చుట్టూ ఉండే జగాన్ని చూసి నేను మురిసిపోయి నేనున్నా. ఇదంతా ఎరిగిన తర్వాత నేను లేనని పుట్టుచూ గిట్టుచున్నదంతా నాకు తోస్తున్నదని, ఆ తోస్తున్నది దేనిని తోస్తున్నది? సర్వవ్యాప్తమైనటువంటి బయలు అనేదే ఎప్పటికీ ఉన్నది. అందులోనే ఈ జగత్తు అనేది, అందులో నేను ఉన్నాననేది, నా చుట్టూ ఉన్న బంధాలతో సహా సర్వము కూడా నాకు తోచినవే. దేనిని తోస్తున్నాయంటే ఆ బయలు ఎప్పటికీ ఉన్నటువంటిదేమో ఆ బయలు. ఇది ఉండని ఉండకపోయినా లయం కానీ మళ్ళీ సృష్టించబన్నీగాక ఎప్పటికీ ఏ పరిణామం లేకుండా అది ఉంది. దాంట్లోనే ఇవన్నీ తోస్తున్నాయి తప్ప ఇవి వేరుగా ఎక్కడా లేవు. ఈ తోస్తున్న దాన్ని పోగొట్టుకుంటే ఎప్పటికీ అది ఉంది.
మళ్ళీ ఆవలాది ఉందని చెప్పడానికి కూడా నువ్వు లేవు. నువ్వు గుర్తెరిగే ఎరుక లేదు. కాబట్టి అచల పరిపూర్ణమును సద్గురు కృపచే నేను ఉండ చూసినాననుకో, నేను లేకుండా పోయినాననుకో, అప్పుడు తిరిగి మునుపటి వలె నాకు బయలునందు రాకడా పోకడలు ఉండనే ఉండవు. రాకడా పోకడలు ఉండాలంటే మళ్ళీ నాకు ఉన్నట్టుగా భావన, చూస్తున్న దృశ్య ప్రపంచం అంతా ఉన్నట్టుగా భావన, నేను చేస్తున్నట్టుగా భావన, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నాయనుకో, ఆ వాటితోనే నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు, మళ్ళీ వాటితోనే ఉపాధులు ధరిస్తూ ఉన్నావు. కాబట్టి ఎప్పుడైతే నాకు అది అర్థమైందో, నేను లేకుండా పోయానో, తిరిగి మునుపటి వలె నాకు బయలందు రాకడా పోకడా అనేటి ఉండవు. బయలు ఏ విధంగా ఉందో జగత్తుతో సహా ఏమీ ఏర్పడకుండా ఉన్నప్పుడు అది అట్లాగే ఉంది. దాంట్లో ఇంక మళ్ళీ నేను పుట్టేది వచ్చేది లేదు. ఇది నిజం అని మళ్ళా ఇక్కడ బయలందు పుట్టు సర్వము బయలందే లీనమౌను బ్రహ్మాండంబుల్ బయలని మదిలో తెలిసిన బయలందే ముక్తి బట్ట బయలగు నేను. బట్ట బయలకు వేమ. వేమ అని చెప్పినాడు, కానీ బ్రహ్మాండంబుల్ అనాలి. అక్కడ బ్రహ్మాండములు అని మామూలు వాడినాడు. వాడితే ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఈ లాస్ట్లో రావాల్సినటువంటి మధ్యలో దాంట్లో కూడా సున్నొస్తే రెండు గాగాలు, రెండు గురువులు రావాలి అక్కడ. అందువల్ల బ్రహ్మాండంబుల్ అనేది కరెక్ట్ అయిన పదము. బయలందే లీనమౌను బ్రహ్మాండంబుల్ కందంలో. కాబట్టి అది అచ్చం తప్పుగా భావించుకోండి. కాబట్టి బయలందే పుడుతుంది సర్వము, దాంట్లోనే మళ్ళీ లీనమైపోతుంది బ్రహ్మాండం అంతా. ఇది బయలుని మధ్యలో తెలిస్తే బయలే ఉన్నది ఎప్పటికీ. ఆ బయలులోనే బ్రహ్మాండం అంతా ఉత్పత్తి రైలు జరుగుతోంది. అందులో ప్రాణులుగా వచ్చినటువంటి నేను అని పలుకుతున్నది కూడా ఏ చైతన్యమై పుట్టిందో అందులో ఉంది. మూలం లేకుండానే వచ్చింది, పోతుందని అర్థమైతే ఆ బయలందే ముక్తి, ఆ బయలందే బట్ట బయలగు వేమ. ఆ బట్ట బయలు మాత్రమే ఉన్నది, దాంట్లో ఏమీ లేదు. ఈ లేనిదంతా పోయింది. దాంట్లోనే ముక్తి కలిగడం అంటే లేకుండా పోవడమే ముక్తి కలగడం. మళ్ళా తను అది ఆ పద్యం వేరేది. సరే. తనువుకు నాకును వేరని అనకూడదు, అదెట్టులని నా అనవరతంబున్ పనులన్ని తనువు నే లేఖను చేయగ వశము కాదు కావున స్వామి. సద్గురుదేవ, తనువు మేను వేరు నేను వేరు అని అనకూడదు. అది ఎట్లనగా, మేనును విడిచినచో శరీరం పోయిందనుకో, శరీరాన్ని విడిచి ఇది నేను ఉండడానికి తావలేదు. శరీరం అనేది ఉంటేనే దాంట్లో ఉండి పలుకుతోంది, దాంట్లో ఉండి చర్యలు చేస్తోంది. నేను లేక మేను కూడా నిలవసాలదు. నేను అనేది పలికే చైతన్యం లేదనుకో, గాఢ నిద్రావస్థలోనో, మూర్ఛలోనో, సమాజ స్థితిలోనో, మరణంలోనో ఏ విధంగా శరీరం ఉన్నప్పటికీ దాంట్లో పలికేది లేదో ఆ స్థితిలో ఉంటుంది. నేను మేను ఈ రెండు కలిసి సర్వకార్యములు చేస్తున్నాయి. ఒకటేమో ఆజ్ఞాపిస్తోంది, ఒకటేమో వ్యవహరిస్తోంది. అది ఏం చెప్పిందో దాన్ని బట్టి. లేకుండా చేయడానికే వీల్లేదు. నేరుగా లేచి వాకిలి తీసుకొని వాకిలి దారింటి పోతున్నావా, లేకపోతే గోడకి అడ్డం వస్తే గోడకు తగిలి మళ్ళీ గోడకి పైకి పోతున్నావా? లేదు, సర్వమును గుర్తెరిగే పోతున్నావు. ఆ గుర్తెరిగే సర్వము ఎప్పటికీ ఉంది. ఆ గుర్తెరిగే ప్రకారమే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ ప్రవర్తన అంతటికీ కారణమైంది అది ఆదేశిస్తోంది. ఆ ఆదేశాలను అమలు చేస్తున్నటువంటిది ఈ శరీరంగా ఉన్నటువంటి అవయవాలు కలిగింది. దాంట్లోనే కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఏవేవి కార్యక్రమాలు నిర్వహించాలో అన్నీ కలిపి సమూహము. ఆ సమూహమే ఈ మేను. ఆ సమూహాన్ని నడిపించే పైన ఉన్నటువంటి అధిపతే అది. కాబట్టి ఈ రెండు ఒక్కటే. కావున నేనే మేను, మేనే నేను. దేహమునకు మూలం దేహి, దేహికి మూలం దేహం. ఆ దేహం అనే దానికి కారణం రావడానికి, కార్యరూపం ధరించడానికి కారణం ఏమంటే మొదటి పుట్టినటువంటి సంకల్పం అనేది దాని చేత ఏర్పడింది. ఆ దేహికి మూలము దేహం. దేహం వచ్చి దేహం అనే ఆవరణలో చేరుకొని ఉపాధి ధరించింది అది. ఈ రెండు ఒక్కటే కానీ వేరు కావు. ఒకదాన్ని విడిచి ఒకటి ఉండనేరవు, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు. ఉన్నా కూడా అచేతనంగా ఉండాల్సిందే. దేహం ఉంది, దేహం గాఢ నిద్రావస్థలో ఉంది, చైతన్యం లేదు. అప్పుడు ఇదేమి కదలలేదు. చైతన్యం లేకుండా ఏ విధంగా ఉందో అట్లుంది.
అట్లాగే దేహం లేదు, దీనికి పనే లేదు, ఇంక ఇది పోయి మళ్ళీ ఉపాధి ధరించుకోవాల్సిందే లేదంటే తాను రహితమైనటువంటి స్థితిలో ఉంటే మళ్ళీ ఉపాధితో కూడా పని లేదు. కాబట్టి పాము కోసం పాము విడిచినప్పటికీ కూడా అది అంతకాలము శరీరానికి తగులుకొనే ఉంది. ఆరిపోయిన తర్వాత ఉల్లిగడ్డ పొర ఏ విధంగా ఊడిపోయిందో అట్లా పాము పొర కూడా ఊడిపోయింది అంతే. ఉల్లిగడ్డ అట్లే ఉంది, మళ్ళా కింద ఉండే పొర ఊడిపోతే అనేక పొరలు అన్నీ ఎండిపోయేదాకా పోతుంది. అట్లాగే అనేక జన్మలు ఎత్తినటువంటి ఈ పొరలుగా వచ్చినటువంటి శరీరం ధరిస్తూ ఉన్నటువంటి అది పోతే ఇది లేకుండా పోతుంది. అది లేకుండా పోవాలంటే పాము కోసము పాము ఒకటైనట్టుగా, కాయవిత్తు ఒకటైనట్టుగా, పుష్పము పరిమళము ఒకటైనట్టుగా ఇవన్నీ బయటికి కనపడకపోయినా పుష్పము పరిమళం చూడండి. పరిమళమేమో ఇదన్నా పాము కోసం వస్తువులుగా ఉన్నాయి, రెండు భౌతిక రూపం ఉన్నాయి దీనికి. పాముకు భౌతిక రూపం ఉంది, దాని యొక్క విడిచిపెట్టమనేటువంటి కోశానికి కూడా భౌతిక రూపం ఉంది. కాయకు ఉంది భౌతిక రూపము, ఇత్తుకు ఉంది. కానీ చూడు పుష్పము పరిమళము ఒకటైనట్టుగా పుష్పమునకు భౌతిక రూపం ఉంది, పరిమళానికి భౌతిక రూపం లేదు. లేకపోయినప్పటికీ గాలి వీచడం వల్ల దాంట్లో వాసన అనేటువంటి తన్మాత్ర చేత నీకు తెలియబడుతుంది అది పరిమళము, అది పుష్పమని. అట్లా రెండు కూడా ఎరుక చేత గుర్తిరగబడుతోంది. ఒకటేమో స్థూలంగా కనపడేది, ఒకటేమో కనపడకుండా ఉన్నది. రెండు కలిసే ఉన్నాయి. ఎరుకను విడిచి శరీరం ఉండదు, శరీరాన్ని విడిచి ఎరుక ఉండదు. అలాగనే జననాన్ని విడిచి మరణము ఉండదు, మరణాన్ని విడిచి జననము ఉండదు. ఈ రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి రెండిటికి కారణము వస్తువు ఏదైతే ఉన్నదో ఈ కలగడానికి దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ జననం రాదు. కాబట్టి అందులో మళ్ళా నేననేది ఉండదు. కాబట్టి ఉన్నదే ఎప్పటికీ కూడా బయలుగా ఉంటుంది. నను రమ్మని పొమ్మని తాననదు సుమీ బట్ట బయలు, నాకై నేనే తనువును జగమును గైకొని చనుదెంచుట చనుట నాకు సహజము తండ్రి. ఓ సద్గురుదేవ, సుధిమోపన సందులేక దేశకాల వస్తు భేదములు లేకుండేటువంటి చెల్లించక ఏమని రాని దాంట్లో ఇక్కడ తనువు, నేను, జగము, బయలు నాలుగుటిని చెప్తున్నాడు. తనువు అంటే నేను శరీరంగా ఉన్నది, దాంట్లో గుర్తెరిగే చైతన్యంగా ఉండే నేను, ఈ నేను మేనులు రెండూ ఉండేటువంటి జగము, దేంట్లో అయితే నివసిస్తూ చుట్టూ ఉన్నదాని దృశ్యంతో తాదాత్మ్యం చెందుతుందో అది. ఇక వీటన్నిటికీ అతీతంగా ఉండేటువంటి బయలు. ఈ నాలుగింటిని ఇక్కడ చెప్పాడు. సద్గురుదేవ, సుధిమోపన సందులేక దేశకాల వస్తుభేదములు లేక చెల్లించక ఏమని అనరాక ఏమీ గాక ఏకమై అంతటా నిండి ఉండేటువంటి అచల పరిపూర్ణంలో పరిపూర్ణ బ్రహ్మము నన్ను రమ్మని అనదు, పొమ్మని అనదు. అదేమి నన్ను రమ్మని అనలే, పొమ్మని అనలే. అది నాకు మూలము కాదు, అది దేనికి మూలము కాదు, నాకే కాదు, దేనికి జగత్తుకు కూడా అది మూలంగానే కాదు. ఈ భావనలకు కానీ దేనికి కూడా లేదు. దానికి ఏ రకమైన భావన లేదు, దానికి ఏ రకమైనటువంటి ఉనికి కానీ లేదా చెప్పడానికి ఏ విధంగానూ వర్ణించడానికి ఏ విధంగానూ వీలైనది కాదు. అది అది బయలు స్వరూపంగా ఉంది అంటే బయలుగా ఉన్నది, దాని భావంతో తెలియబడాలి తప్ప అది ఎప్పుడు కూడా దేన్ని రమ్మనదు, పొమ్మనదు. అయితే ఆ బయలందు మూలం లేకనే, అంటే చొరబట్టకు తావు లేకనే భ్రాంతి రూపమై దాంట్లో ఉండడానికి చొరబట్టడానికి ములుగుచ్చు సందు లేక అంతటా ఉన్నప్పుడు దాంట్లో ఒక వస్తువు పెట్టాలంటే కిటికీలోనో గూట్లోనో పెట్టాలంటే అందులో ఖాళీ ప్రదేశం ఉంటే దాంట్లో ఒక వస్తువు పడుతుంది. ఆ వస్తువే పట్టేకేమీ లేదు, మరి వస్తువు పెట్టడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి అట్లుండేటువంటి తావే చొరబట్టకు కూడా తావు లేకుండా ఉండేటువంటి దాంట్లో బయలులో భ్రాంతి రూపమై నాకై నేనుగా తనువును జగమును అంతటిని తీసుకొని వచ్చిన, నాకై నేనుగా తనువును జగమును అంతటి తీసుకొని పోతా. కాబట్టి ఆ బయలందు నాకై నేనుగా వచ్చుట, నాకై నేనుగా పోవుట నాకు సహజంగా ఉంది. నాకై నేను వస్తున్నా, నాకై నేను పోతున్నా. అంతేగాని దాంతో ఈ వచ్చిపోవడము అనే దాంతో బయలుకే సంబంధము లేదు. ఇది నాకు సహజం తండ్రి అనగా ఇది సహజంగా ఉంది నాకు. కాబట్టి సత్యమైన బయలందు అసత్యమైన నేను జగములు మేను జగములకు మూలమే లేదు. నేను మేను జగము ఈ మూడు కూడా నేనని పలుకుతున్న చైతన్యము, దానికి ఆస్కారం ఇచ్చినటువంటి ఆవరణగా ఉన్న దేహము, ఆ దేహం దేంట్లో అయితే ఉందో జగంగా భావించిన దృశ్యంలో అది ఆ మూడు లేవు.
ఆ మూడు మూలం లేకనే వచ్చి ఉన్నట్టుగా భ్రాంతి చెందుతూ ఉన్నా. అదంతా నా భ్రాంతే గాని, ఈ భ్రాంతితో గాని, నేనున్నటువంటి దానితో గాని, నా రాకడ పోకడతో గాని ఆ బయలుకి ఏ సంబంధము లేదు. ఇది కేవలం నాకు తోచినటువంటి భ్రాంతే. హ్మ్. ప్రకటమగు బట్ట బయలున సకలముతో లేక వచ్చి చనుదర ఘడి అయినన్ ఒకచో ఒక కోటి మాట్లాడేరా ఒకవేళను లేనటంచు ఊహబొడిమినన్. హ్మ్. సద్గురుదేవా, నేను జగములు లేకుండా పోయేటువంటి విచారణ. సద్గురుదేవా కోటి మాటలు చెప్పే పని లేదు. ఈ కోటి మాటలు చెప్పే పని లేదు. సత్యమైన మాట ఒక్కటి చాలు. ఆ మాట ఏదనగా సూదిమోపన సందు లేక దేశకాల వస్తుభేదములు లేక చలించక అంతటా నిండి ఉన్న బయలందు మూలము లేకనే వచ్చినటువంటి నేను సద్గురు కృప చేత బయలున్న చూస్తే ఆ బయలందు నాకు నాతో వచ్చినటువంటి లోక సమితికి మూలమే లేదు అని నేనే ఊహతో ఎరిగి భావించగలిగినతో అంతకుముందు కోటి మాటలు అనేక మాటలని చెప్పినవన్నీ ఈ ఎరుకపరచడానికి ఈ ఎరుకతోనే ఎరుకనంతా వివరించినటువంటివి అవి. ఏదైతే తెలియబడుతుందో, ఏదైతే వివరించబడుతోందో, ఏ మాట పదములన్నీ వాడినవన్నీ కూడా అంతకుముందు ఇవన్నీ కోటి మాటలు కూడా దేనికి చెప్పారంటే ఆ విచారణ అంతా నీకు తెలియబడేకి చెప్పారు. తెలిసిన తర్వాత ఏమైంది? ఇంక ఈ కోటి మాటలన్నిటితో పనే లేదు ఇంకా. సత్యమైనటువంటి మాట ఇంకేమిటిది? నీకు అవగాహన కావాల్సిందంటే ఒక్కటే ఉన్నది. ఎప్పటికీ కూడా ఒక్కటే ఉంది. దేశకాల వస్తు భేదం లేక సూది మోపడానికి కూడా సందు లేక బయలే ఉన్నది. ఆ బయలులో మూలం లేకనే వచ్చినటువంటి నేను, నాతో వచ్చినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ కనబడే దృశ్యం ఈ సర్వము అంతా కూడా నేను కల్పించుకున్నదే. సద్గురు కృప చేత కనుక బయలు చూస్తే ఆ బయలే ఉంది. ఆ బయలందు నాకు గాని నాతో పాటు వచ్చినటువంటి లోకం అనేటువంటి దానికి లోక సమితి అంటే నా చుట్టూ ఉన్నటువంటి లోక దృశ్యం అంతా కూడా ప్రకృతి దాంట్లో ఉన్నటువంటి అన్ని దానన్నిటికీ మూలమే లేదు అని నేను ఊహతో ఎరిగి భావించగలిగితే ఇంకా ఆ కోటి మాటలతో పని లేదు ఇప్పుడు. అవన్నీ తెలియబడే కోసం చెప్పినటువంటి విచారణ అంతా లేనిదే అయిపోయింది ఒక్కసారిగా. ఇదంతా లేనిదే, ఇదంతా కల్పించినదే, ఉన్నదొక్కటే. ఆ ఉన్నదొక్కటి సద్గురు కృప చేత అవగాహన అయితే నేను నాతో పాటు వచ్చిన లోక సమితి కానీ ఏది కూడా ఒక గడియ, అరగడియ కన్ను మూసే తెరిసే లోపల వచ్చేటువంటి దాన్నే గడియ. ఆ గడియ సేపు కూడా ఆ సెకండ్ సేపు కూడా నిలబడేదికి చోట్లేదు. నేను నా లోక సమితి అంతా కూడా నేను ఉన్నట్టుగా భ్రాంతి చెందిన అంతే. లేనిది అదే ఉన్నదని తెలిసిన తర్వాత నాకు చోటు లేదు. నేనే లేను. లేని నేను ఎట్లా లేనో విచారం జరిపినంత కాలం ఆ కోటి మాటలు. ఇప్పుడు ఆ మాటే లేదు. ఇప్పుడు మాట కూడా పోయింది. నేను మాట్లాడి చెప్పడానికి కూడా నేను లేదు. లేని నేనెరుగకుండిన మేనుండదు నేను నిల్వ మేనుండక ఈ మేనకు నా జోలొల్లని దానిని గుర్తెరిగి నేను తలగితే చాలు. లేని మేను లేకుండా పోవు విచారణ. సద్గురుదేవా, మేను జడము అంటే శరీరం, అవయవాలతో కూడినటువంటి శరీరం స్థూల రూపంలో కనపడుతున్నటువంటి దృశ్యంగా ఉన్నటువంటి శరీరము జడం. అది తనంతట తానుగా ఏ కదలికలు దానికి లేవు. కదలికలకు కారణమైనది ఒకటి ఉంది దాంట్లో. దాని చేతనే అది కదులుతోంది. మేను జడము, నేనేమో అజడము. నేనేమో జడం కాదు. నేననేదేమో కంటికి కనపడేది కాదు, వస్తు రూపంలో కూడా లేదు, ఆ చైతన్య రూపంలో ఉంది. ఫ్యాన్ లేకపోయి కరెంటు పోయినందువల్ల ఫ్యాన్ తిరుగుతోంది, లైట్ వెలుగుతోంది, అన్నిటికీ కారణమైంది ఆ కరెంటే కానీ అది కనపడదు. చైతన్య రూపంలో ఉంది, శక్తి రూపంలో ఉంది. మిగతా వస్తువులేమో కనపడుతున్నాయి అన్నీ. అది దేనివల్ల అది పోతే పని జరుగుతుందో, లైట్ వెలిగి మోటార్ కరెంటు ఫ్యాన్ తిరిగి కూలర్ లేకపోయి సలవ చేసి లేదంటే హీటర్లో పెడితే వేడి చేసే అన్ని శక్తి కూడా అన్నిది ఏమో ఒకటే. ఇక్కడ శరీరంలో కూడా అంతే. సర్వచర్యలకు కారణమైన ఈ చైతన్యం అనేదే ఉంది. అది అజడంగా ఉంది. జడంగానేమో దేహంగా భౌతిక రూపం కలిగి ఉంది.
ఈ రెండు కలిసి నేనని ఎన్నబడతాయి. ఈ రెండు కలిసే నేనని అంటున్నాయి. స్వప్నానందమే మద అవస్థ. దాని తర్వాత ఏర్పడినటువంటి అవస్థ ఏంటి అంటే స్వప్నానందమే. స్వప్నంలో కలిగినటువంటి ఆనందం లాగానే ఇది కూడా. జాగ్రత్తలో జరుగుతున్నది కూడా ఒక స్వప్నం. ఈ దీంట్లోనే నేను అనేకమైనటువంటివి కట్టిది, నిర్మించితి, పొందితి, ఏడ్చితి, దుఃఖమును అనుభవిస్తే సర్వమును చేసిన దీంట్లోనే. ఈ స్వప్నానందంలో, జాగ్రత్తలో జరుగుతున్నటువంటి స్వప్నానందంలో అన్నీ పొందుతున్నా. ఆ స్వప్నంలో పొందినట్టే. లేని నేను ఎరగక ఉండినా, ఆ లేని నేను అనేది ఎరగకుండా ఉంటే కనుక ఏమీ కూడా తెలిసేటువంటి స్థితి లేకుండా పోయిందనుకో దానికి. ఈ మేను ఉండదు. ఈ మేను ఉన్నా కూడా ఇంక వేస్ట్గా ఊరికే ఉన్నట్టు. మరణించిన శరీరం ఏం చేస్తుంది అట్లా. మేను లేక నేను నిలవదు. ఆ మేను పోయిందనుకో ఈ నేను నిలవదు. దీనికి స్థానము లేదు. దీని ఎందు ఆవరణలో చేసుకొని అది పనిచేసింది. ఈ వస్తువు లేదనుకో, వస్తువు లేకుండా పోతే ఉంది. వస్తువు నుండి తెగిపోయింది అది. వస్తువు నుండి వైర్ తెగిపోయింది. దాంట్లో ఉంది కరెంట్ ఏమో. ఈ వస్తువు లేదు, ఇక్కడ పోయింది. ఇంక దానికి నిలబడి దీంట్లోకి వచ్చి దీన్ని పనిచేసే స్థానమే లేదు. అవతల ఉంది, అది ఉన్నప్పటికీ ఏంది మళ్ళీ ఇంకో దానికి తగిలిస్తేనే. కాబట్టి మేను లేదు. నేను లేకుండా నేనని పలికే చైతన్యం లేకుండా అది పని చేయలేదు. అది కానీ లేదనుకో చైతన్యం ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుండి పని చేయాలి? అదే దీనికి ఆవరణ స్థావరం. కాబట్టి మేనును విడిచినచో నేను ఉండుటకు తావలేదు. నేను లేక మేను నిలవదు. ఈ మేనైన నేను ఉన్నానో లేదో అని గుర్తెరగక సూదిమోపన సందులేక అంతటా నిండి ఉన్నటువంటి బయలును ఈ మేనుగా భావించేటువంటి శరీరం కానీ, ఇందులో నేననే చైతన్యం కానీ, ఈ రెండింటినీ ఉన్నానా లేదా అని గుర్తెరగకుండా, సూదిమోపన సందు లేకుండా ఉన్నదాన్ని కానీ లేని దాన్ని కానీ దేన్ని గుర్తెరగకుండా ఉండేటువంటిది బయలు. నన్ను కానీ నా శరీరాన్ని జడంగా ఉన్నదాన్ని కానీ అజడంగా ఉన్నదాన్ని దేన్ని గుర్తెరగదు. అది వస్తురూపకంగా ఉన్నదాన్ని దృశ్యరూపకం దేన్ని కూడా గుర్తెరిగేది కాదు. అది దానికి గుర్తే లేదు. అది బయలుగా ఉన్నది. బయలుగా అంటే ఏ స్పర్శ లేకుండా ఉన్నది. ఆ బయలుగా ఉన్న దాంట్లో లేకనే వచ్చినటువంటి వస్తు సముదాయం అంతా వచ్చింది. నువ్వు వచ్చావు, నీకు భావన చెందావు, నువ్వు అక్కడ వస్తువు పెట్టావు. ఆ వస్తువు ఉన్నదాన్ని గమనిస్తున్నది నువ్వే, పెట్టింది కూడా నువ్వే. మూలం లేకుండానే వచ్చినటువంటిదంతా సర్వము కూడా అది ఏమాత్రం గమనించకపోయినప్పటికీ అది బయలు స్వరూపంలో ఉండి దానికి ఏ కదలికలు భావనలు లేకపోయినప్పటికీ అది జడాజడములు కాకుండా ఉన్నప్పటికీ దానికి ఏది కూడా దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నది. దాన్ని గుర్తెరిగితే దాన్ని ఊహతో గుర్తెరిగి అంతటా నిండి ఉన్నటువంటి దాన్ని, దాంట్లో మూలం నాకు లేదని నేనున్నానని భావించినటువంటిది అంతా కేవలం నాకు కలిగినటువంటి స్వప్నానందమే అని నేను భావించగలిగితే నేను లేకుండా పోదును. ఇంతే చాలు. నేను లేకుండా పోతే, నేనని పలికే చైతన్యం లేకుండా, గుర్తెరిగేది లేకుండా పోతే చాలు. అది సంకల్పించేది లేదు, మళ్ళీ ఉపాధి వెతుక్కునేది లేదు. అనగా శరీరం ఉన్నప్పుడు శరీరం లేని దాన్ని ఉండచూసి, శరీరం ఉన్నప్పుడు అంటే శరీరం ఉంది కాబట్టి అంటే ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలిగితే చైతన్యం పనిచేసి చేయగలుగుతుంది. లేకపోతే శరీరాన్ని విడిచిన తర్వాత ఏంది? అది ఇంకో ఉపాధి ధరించిన తర్వాత దాన్ని ఏం తెలుసుకుంటుంది? ఉపాధులు పొందుతూనే ఉంటుంది. కాబట్టి శరీరం అనే పరికరం ఉంటే ఆ పరికరంలో చైతన్యం అనేది ప్రవేశించి అది రెండూ కలిసి ఉన్నప్పుడే, అది చెందగలిగినప్పుడే దేన్నైనా అవగాహన చేసుకోగలిగినటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితి ఉన్నప్పుడే దాన్ని ఉండచూసి లేని దాన్ని, శరీరం లేనిదాన్ని, శరీరం కానీ భౌతిక రూపం కానీ లేనిది ఎట్లుంది? దాన్ని చూడడానికే లేదు. కళ్ళతో చూడబడేది కాదు, ఊహతో ఎరగబడేదే కాబట్టి దాన్ని ఎరగాలనే దానికే విచారణ అంతా. కాబట్టి అది బయలు రూపంగా ఉండేది, కంటికి కనపడేది కాదు. కాబట్టి దాన్ని ఊహతో ఎట్లా తెలుసుకోవాలో ఆ తెలుసుకున్న తర్వాత ఇది భ్రాంతి ఏదైతే చెందుతుందో అది ఎప్పటికీ సర్వకాలము శరీరం లేకుండేది భ్రాంతి లేని మార్గము. ఎప్పటికీ శరీరం లేకుండా అయినటువంటి స్థితిని నీ భావనలేకి పొందుతావు ఈ శరీరం ఉన్నట్టే తెలుసుకుంటే. శరీరం తెలుసుకోలేని స్థితి లేకపోయినా ఏమీ ఎరగలేవు ఇంకా. కాబట్టి ఈ శరీరం అనేది ఉండి దాంట్లో గుర్తెరిగే చైతన్యం ఉన్నప్పుడే నీ చైతన్యాన్ని రహితపరుచుకుంటే, శరీరాన్ని రహితపరచుకోవడం కాదు, చైతన్యాన్ని రహితపరుచుకుంటే భావించేది లేదు. ఇంకా
కోరేది లేదు. మళ్ళీ ఇంకొక దాంట్లో మళ్ళా నీ ఉనికిని తెచ్చుకోవడానికి కారణమైనటువంటి వస్తువే లేదు. ఉపాధి పొందాల్సిన అవసరము లేదు. కాబట్టి ఎప్పటికీ ఉన్నది ఎప్పటికీ ఉంది. సర్వకాలము ఒకే తీరుగా ఉంది అది. దాన్ని ఎరిగి దాంట్లో నువ్వు లేకపోవటే నేనని భావిస్తున్నటువంటి కారణ వస్తువు ఏదైతే ఉన్నదో అదే కర్మలను చేయిస్తున్నది, అదే ఉపాధి ధరిస్తున్నది, అదే మళ్ళీ అనేక సార్లు ఇంతవరకు జన్మలు ఎత్తింది. కాబట్టి ఈ శరీరం ఉన్నట్టుగానే దాంట్లో గుర్తెరిగేది ఉన్నట్టుగానే గుర్తెరిగే దాంతోనే గుర్తు రహితం చేసుకొని గుర్తెరిగే దానికి స్థావరమైనటువంటి మేను శరీరముగా ఉన్నటువంటిది రెండూ లేనివని, ఈ రెండూ లేనిది ఒకటి ఉన్నదని, జగత్తు కూడా లేనిది ఒకటి ఉన్నదని, ఆ ఒకటే ఎప్పటికీ ఉన్నదని, మిగిలిందంతా రాకడా పోకడా కలిగి వస్తూ పోతూ ఉన్నదని గుర్తెరిగితే ఇక తాను లేకుండా పోవడమే, సర్వకాలం మరవకుంటే తాను లేకపోవడమే విచారానికి ఫలం అని దీక్షితీయంలో అమృతసార ప్రకరణంలో వివరించిన దానికి సరిపోయింది. అక్కడికి సమయం కూడా సరిపోయింది. రేపు 216 పద్యం నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేర మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై అనంత కోటి భక్త మండలికి జై